రేయ్ రేయ్ నిన్నేరా. నీ కులం ఏంట్రా? నాదా శ్రీకాకుళం. శ్రీకాకుళమా? శ్రీకాకుళం. యు ఫనీ గాయ్. నీ అయ్యా, కులం ఏంట్రా? కులం కులం మతం అని ఇంకా కొట్టుకుని సస్తున్నారు కదరా. 2024లో ఉన్నాం, కనీసం ఇప్పుడన్నా మారండిరా. మీలాంటి వాళ్ళ వల్ల ఇండియా సంకనాకిపోతుంది. మీలాంటి వాళ్ళని కూల్ రాకి కూల్ ఎందుకు నువ్వు అంత ఆవేశపడతావు? అంత ఆవేశపడకు. మంది రివ్యూ ఛానలే మావా. అంటే ఇప్పుడే సినిమా చూసి వచ్చాను కదా, అందుకే అంత ఆవేశంతో ఊగిపోతున్నాను అనమాట. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే, సినిమా నచ్చింది మావా, ఇట్స్ గుడ్ మూవీ. అంటే స్టోరీ పరంగా కొత్త స్టోరీ అయితే కాదు, మనకి చాలా సినిమాలు గుర్తొస్తాయి, ఎస్పెషల్లీ రంగస్థలం లాంటి సినిమా గుర్తొస్తుంది. బట్ టేకింగ్ పరంగా అయితే డైరెక్టర్ సక్సెస్ అయ్యారు మావా. ఫస్ట్ హాఫ్ అలా సరదాగా వెళ్ళిపోద్ది, సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్ వేలో వెళ్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంతవరకు తగ్గింది మావా. అంటే కొన్ని సీన్స్ ఒక 10-15 మినిట్స్ వరకు కొంచెం ల్యాగ్ అనిపించింది నాకు పర్సనల్గా. మీకు అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. సో అది కొంచెం పక్కన పెట్టేస్తే మిగతా సినిమా అంతా బాగుంది మావా. కొన్ని సీన్స్ అయితే సూపర్గా తెరకెక్కించాడు అనమాట. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి, మనం సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చుంటే ఆ సినిమా చూస్తున్నంత సేపు అయ్య బాబా ఎందుకురా నాయనా ఈ సినిమాకి వచ్చామనిపిస్తాయి. బట్ కొన్ని సినిమాలు ఉంటాయి, సినిమా అయిపోయాక కూడా మన థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఆ సినిమా మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఆ రెండో కేటగిరీ సినిమా. సో సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆ సీన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో డైరెక్టర్ అంత బాగా తెరకెక్కించాడు అనమాట. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఎడిట్ చేస్తుంటే ఇంకా బెటర్గా ఉండేదని నా అభిప్రాయం. సో మళ్ళీ చెప్తున్నాను, స్టోరీ అయితే కొత్త స్టోరీ కాదు, బట్ టేకింగ్ పరంగా అయితే డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే సుహాస్. సో సుహాస్ గురించి నేనేం చెప్పాలి, హీరోగా చేస్తాడు, విలన్గా చేస్తాడు, కమెడియన్గా చేస్తాడు, ఏ రోల్ అయినా అవలేలుగా చేయగలడు మామ. లాస్ట్ ఇయర్ ఒక సినిమాతో వచ్చాడు, రైటర్ పద్మభూషణ్తో సూపర్ హిట్గా అందుకున్నాడు. సో ఇయర్ కూడా ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటాడని నా అభిప్రాయం. సో మంచి కంటెంట్తో వస్తాడు, మంచి రోల్ ఎంచుకుంటాడు. సో యాక్టింగ్ కూడా ఎరగొట్టేశాడు మామ. ఇందులో కొన్ని సీన్స్లో అయితే యాక్టింగ్ సూపర్గా చేశాడు. అండ్ హీరోయిన్ శివాని అనుకుంటా ఆవిడ పేరు. సో ఫస్ట్ మూవీ ఆవిడది, చూడడానికి బాగుంది, క్యూట్గా ఉంది. అంటే మనలాంటి వాళ్ళకి బాగా నచ్చుద్ది అనమాట. యాక్టింగ్ కూడా బాగానే చేసింది. ఇంకా శరణ్య గారి యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మామ. శరణ్య గారు అంటే ఫిదా సినిమాలో హీరోయిన్ అక్కగా ఉంటుంది, ఆవిడ సూపర్గా చేసింది అనమాట. ఇంకా కేశవ, అదే పుష్ప సినిమాలో కేశవ ఉన్నాడే, జగదీష్ ఆయన పేరు. సో ఆయన కానీ, విలన్గా చేసిన అతను కానీ, అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్కి బాగా కరెక్ట్గా సూట్ అయ్యారు, బాగా చేశారు మామ. క్యాస్టింగ్తోనే ఈ సినిమా 50% హిట్ అయిందని నా అభిప్రాయం. ఎందుకంటే మంచి రోల్స్కి వాళ్ళు కరెక్ట్గా సూట్ అయ్యారని నా అభిప్రాయం. యాక్టింగ్ కూడా అందరూ ఎరగొట్టేశారు. ఇంకా టెక్నికలీ మ్యూజిక్ వచ్చి శేఖర్ చంద్ర గారు 2-3 పాటలు అయితే బాగానే ఉన్నాయి మామ. అంటే వినసొంపుగా ఉన్నాయి, చూడడానికి కూడా బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ కూడా మరి తోపని చెప్పలేను కానీ డీసెంట్గా ఉంది మామ. కొన్ని డైలాగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. డైలాగ్స్ అయితే మనల్ని ఆలోచింపజేసేలాగా ఉంటాయి అనమాట. ఎందుకంటే సొసైటీ, క్యాస్ట్ అవి ఇవి పెట్టారు. సో డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారనమాట. ఇంకా ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఎడిట్ చేసేస్తుంటే ఇంకా బెటర్గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ అయితే కొంచెం లోగానే ఉంది మామ. అంటే లో బడ్జెట్లో ఈ సినిమాని అవగొట్టేశారని నా అభిప్రాయం. ఇంకా డైరెక్టర్ దుష్యంత్ గారు. సో ఆయన ఫస్ట్ మూవీ, ఆయన పేరుని గుర్తుపెట్టుకున్నాను మామ. ఎందుకంటే గుర్తుపెట్టుకోకపోతే నటరాజ స్వామి నన్ను ఎడంకాలతో అంటాడనమాట. ఎందుకంటే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఆయన్ని. దుష్యంత్ ఆయన ఫస్ట్ మూవీ. స్టోరీ పరంగా రొటీన్ అనిపించినా కానీ డైరెక్టర్గా ఆయన సక్సెస్ అయ్యారు మామ. కొన్ని సీన్స్ని సెకండ్ హాఫ్లో ఇంకా బెటర్గా హ్యాండిల్ చేస్తుంటే ఈ సినిమా ఇంకో రేంజ్కి వెళ్ళిపోయేది. బట్ ఓవరాల్గా ఆయన డైరెక్టర్గా సక్సెస్ అయ్యారని నా అభిప్రాయం. సో ఇంకా సినిమా మీరు చూడాలా వద్దా అంటే ఖచ్చితంగా చూడొచ్చు మామ. అంటే అందరికీ నచ్చేస్తుందని నేను చెప్పలేను, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఓవరాల్గా మ్యాక్సిమం ఆఫ్ ద ఆడియన్స్కి అయితే ఈ సినిమా బాగానే ఉండొచ్చు అని నా అభిప్రాయం. సో ఇది సినిమా రివ్యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటా. టాటా.